భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, ఆ పడక రూమ్లో, బెడ్రూమ్లో మరి వారు ఏమైనా చేసుకోవచ్చు. వారి యొక్క అందసందాలు వారి ఇష్టం. అందుకే ఇంతకుముందు ఒక ఖురాన్ వాక్యం చదివాం. పిల్లలు కూడా తల్లిదండ్రుల రూమ్లోకి వెళ్ళాలి అంటే పర్మిషన్ తీసుకొని వారు ఒప్పుకుంటేనే వారి బెడ్రూమ్లోకి వెళ్ళాలని కూడా మనం ఇంతకుముందు ఖురాన్ వాక్యం చదువుకున్నాం. మరి అలానే స్త్రీలు తమ యొక్క అందాలు చందాలు కనిపించే విధంగా జాకెట్లు కానీ, శరీర భాగాలు కానీ, ఇంకా ఇతర అందచందాలు కానీ కనిపించే విధంగా బయట తిరగడం సరైన పద్ధతి కాదు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మీ యొక్క శరీర అవయవాలు, మర్మాంగాలు, సతర్ భాగాలు వీటిని కాపాడుకోండి. నరకాగ్ని నుంచి మీరు ఈ యొక్క భాగాలను కాపాడుకోండి. మీరు మీ యొక్క గొంతును కూడా ఇతరుల మగవారి దగ్గర మీరు మాట్లాడేటప్పుడు వయ్యారంగా, శృంగారంగా, నాజుగ్గా మాట్లాడవద్దు. ఖడాఖండిగా మీరు విషయాన్ని గట్టిగా ఖడాఖండిగా మాట్లాడేసేయండి. నాజుగ్గా, వయ్యారంగా మరియు ఇతర మగవాళ్ళ దగ్గర మీరు ఇలా మాట్లాడవద్దు. భర్తతో మాట్లాడేటప్పుడు అది వేరే విషయం, తల్లిదండ్రుల దగ్గర మాట్లాడేటప్పుడు వేరే విషయం, పిల్లలతో మాట్లాడే దగ్గర వేరే విషయం. కానీ ఇతరులతోటి మాట్లాడేటప్పుడు, ఇతరుల మగవారితో మాట్లాడేటప్పుడు మీరు నడిచే పద్ధతి, మాట్లాడే పద్ధతి, కూర్చునే పద్ధతి, వంగే పద్ధతి, లేచే పద్ధతి, ఇలా ప్రతి విషయం కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. మరియు మనల్ని మనం చూడలేనటువంటి సైతాన్, మనం చూడలేనటువంటి జిన్నులు మనల్ని చూస్తూ ఉన్నారు. అందుకే మీరు పరదా పద్ధతిలో ఉండండి అని చెప్పడం జరిగింది. అందుకే బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కూడా మనం జిన్నుల నుంచి, సైతాన్ల నుంచి అల్లాహ్ రక్షణ వేడుకోవాలని, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఖురాన్ మరియు హదీసులతో పాటు నమాజులు, ఉపవాసాలతో పాటు మరి అల్లాహ్ యొక్క నామస్మరణ కూడా చేసుకోండి అని. మన ఇంట్లో మగరిబ్ టైం అయితే సాయంత్రం మగరిబ్ టైం అయితే మీ యొక్క ఇంటి తలుపులు, కిటికీలు కూడా మూసుకోండి అని చెప్పడం కానీ, మరియు మీరు ఎవరైతే తల్లిదండ్రులు దగ్గర పరదా ఎలా ఉండాలి, అదేవిధంగా పిల్లల దగ్గర ఎలా ఉండాలి, భర్త దగ్గర అయితే ఎలా ఉండాలి, బంధుమిత్రుల దగ్గర ఎలా ఉండాలి, ఎటువంటి సంబంధికుల దగ్గర ఎలా ఉండొచ్చు, బయట వ్యక్తుల దగ్గర ఎలా ఉండాలి, ఇలాంటి అనేక సిస్టమ్స్ ఖురాన్ మరియు హదీసుల్లో కూడా మనకు నేర్పడం జరిగింది. మగవారైనా సరే, ఆడవారైనా సరే మీ యొక్క సతర్ భాగాలను కాపాడుకోండి అని చెప్పడం జరిగింది. మగవారికి గడ్డం గురించి, మరియు శిరోజాలను కాపాడుకోవడం గురించి, మరియు శరీర భాగాలు కాపాడుకోవడం గురించి, కాళ్ళ మడమపై నుంచి మరియు వస్త్రధారణ కాళ్ళ మడం వరకే వేసుకోవాలని చెప్పి, కాళ్ళ మడం దగ్గర ఉన్న గిట్టపై వరకే వస్త్రం వేసుకోవాలని, అదే ఆడవారైతే పూర్తిగా వస్త్రం